భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానామృతంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన గాన కోకిల ఎస్ జానకి మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మధుర గాయని జానకి మృతికి సంతాప సూచకంగా రాయలసీమ రంగస్థల మండలి ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆమె చిత్రపటానికి కళాకారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గానం అంటే జానకి, జానకి అంటే గానం అనే స్థాయికి ఆమె ఎదిగారని అన్నారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి తన అపూర్వమైన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రియుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహోన్నత గాయని అని కొనియాడారు. ఆమె గాత్రం కేవలం పాట మాత్రమే కాదని అది కోట్లాది మంది జీవితాల్లో భావోద్వేగాలకు రూపమని అన్నారు. ప్రేమ, భక్తి, మాతృత్వం, విరహం, ఆనందం, విషాదం ప్రతి భావాన్ని తన స్వరంతో సజీవంగా ఆవిష్కరించిన అరుదైన గాన సరస్వతిగా జానకి చిరకాలం గుర్తుండిపోతారని తెలిపారు. జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన గీతాలు యుగ యుగాల పాటు సంగీత అభిమానుల హృదయాల్లో మారు మ్రోగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు రాయలసీమ రంగస్థలి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గౌరవ సలహాదారు డాక్టర్ విద్వాన్ కాస్పా పద్మనాభం, సభ్యులు కన్నప్ప గారి కేశవులు, ఆర్ఎంఎస్ భాస్కర్, విగ్రహాల కళ్యాణి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సూరా చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్ తదితర కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. జానకమ్మ గారు ఆమె పాట పాడుతూ ఉంటే చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వయసు వాళ్ళదాకా తలవపలిచింది. అటువంటి గాన సుధామయ్య ఆమె. దాదాపుగా 86వ సంవత్సరం కూడా ఆమె తమిళనాడులో కచేరీలు చేసిందంటే అతిశయోక్తి కాదు. కానీ ఆమె భర్త మాత్రము ఆమెను ఒక బిడ్డలాగా చూసుకునేవాడు. ఈ గాన కోకిల్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి ఒక ఇదితో ఆమె మాధుర్యానికి ప్రాణం పోసేవాడు ఆయన భర్త. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆయన వియోగంతో కొంతకాలం మదనపడింది. మరలా కొడుకును చూసుకుంటూ బ్రతుక్కుంటూ వచ్చింది. కొడుకు కూడా ఇటీవలే ఒక సంవత్సరం 10 నెలల క్రితం స్వర్గస్థులు అయినారు. ఆ వ్యధ కూడా ఆమెకి ఎక్కువైపోయింది. అందువల్లనే ఆమె ఈ 88 ఏళ్ళకే స్వర్గస్థురాలు అయింది. కానీ 100 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి మహాగాయని ఆమె భూమి నుంచి దివికేగినా కూడా ఆమె పాటలు ఎప్పుడు మనం వినిపిస్తూనే ఉంటాయి, మనం వింటూనే ఉంటాం. అలాంటి మధుర గాయనికి ఈరోజు కళాంజలిలు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి. నా హృదయపూర్వక నమస్కారాలు. సంగీతం సాహిత్యమపి సారస్వత్య స్తనద్వయం అని పెద్దలు చెప్పారు. చదువుల తల్లి లాంటి ఆ సరస్వతిని ఎలా ప్రవేశిస్తుందో ఆ విధంగా జానకీదేవి ఒక కంఠం కానీ అన్నీ కానీ చాలా మృదువుగా ఉంటాయి. ఎప్పుడు సాహిత్యానికి సంగీతం కలిసి ఉంటేనే ఆ పాట చాలా అందంగా ఉంటుంది. ఆ విధంగా మేము మన దేశ భాషలే కాకుండా ఇతర దేశాల యొక్క భాషల్లో కూడా మేము పాటలు పాడి వన్నెకెక్కినటువంటి జానకీదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా బాధాకరమైన విషయం జరిగింది. ప్రముఖ గాయని శ్రీ జానకమ్మ గారు స్వర్గస్థులయ్యారు. కానీ వారు స్వర్గంలో ఉన్నారు. కానీ మనకు ఆమె స్వరంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనుషుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కానీ ఆమె గొంతుతోనే మనం ఉన్నాము. అది ఎన్నో పాటల్లో, ఎన్నో భాషల్లో ఎనలేని సేవ చేసినటువంటి ఆ తల్లి ఈరోజు మన మధ్య లేకపోయింది. చిన్నపిల్లల గొంతు, పెద్దవాళ్ళ గొంతుతో అనుకరించి అసలు ఎవడు పాడుతున్నారని తెలియదు. ఎంత పాట మధ్యలో నవ్వుతూ ఏడుస్తూ ఆహా అటువంటి వారు ఇక ఉంటారా అనేది అనుమానమే. ఇలాంటి వాళ్ళకి అసలు ఈ సప్తపదిలో గోవుళ్ళు తెల్లన గోపయ్యలన అని చిన్న ఆహాహా అని ఎంతగా ముచ్చటించి పాడిన తల్లికి వాళ్ళు నప్పిస్తూ చాలా బాధపడుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాను. ప్రముఖ గాయని ఎస్ జానకి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం.
ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు, గాయని జానకి గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా జానకి గారి పాటలంటే చిన్న పాప నుంచి ముదసలి వరకు ప్రతి ఒక్కరూ ఆమె పాట వింటుంటే ఎంతో తన్మయత్వంతో ఆనందంగా ఉంటారు. అలాంటి గాయని మన జానకి గారు. ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అలా పలు భాషల్లో 48,000 పైచిలుకు పాటలు పాడి అందరి హృదయాలను దోచుకున్నారు. అలాంటి గొప్ప గాయని మన జానకి గారు. ఎన్నో అవార్డులు ఆమె సొంతమైంది. నంది అవార్డు తీసుకున్నారు. అందరి ప్రశంసలు పొందారు. ఆమె నిన్న మరణించడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఆమె పాటలు సినిమాలో చిన్న పాప గొంతు, అలాగే పెద్ద ముదుసలి వరకు గొంతు, ఆమె వారు వెండి తెరపైన నటిస్తుంటే ఆమె కంఠంతో వారే పాడుతున్న విధంగా అలాంటి గొంతు మన గాయని జానకి గారు. ఈరోజు మనం మధ్య లేకపోయినా ఆమె పాటల రూపంలో మనకి ఎప్పుడూ మన హృదయాల్లో చిరంజీవిగానే ఉంటారు. ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి కళాకారులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.